స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే అంశం రుగాగమ సంధి గురించి చెప్తున్నాను. ఈ రుగాగమ సంధి రు ఆగమంగా వచ్చి సంధి జరుగుతోంది కాబట్టి దీన్ని రుగాగమ సంధి అని అన్నారు. దీనికి సూత్రం పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరమైతే రు ఆగమంగా వస్తుంది. పేదాది అంటే పేద మొదలైన అనేటువంటి శబ్దములు అంటే పదాలకి ఆలు అనేటువంటి శబ్దము పరంగా వస్తే అంటే తర్వాత వస్తే అంటే మొట్టమొదటి పూర్వపదంలో పేద బీద ముద్ద బాలెంత కొమ జవ అనేటువంటి ఏ పదమైనా వచ్చి తర్వాత ఆలు కనుక వస్తే అలాంటి దాంట్లో మధ్యగా రు అనేటువంటిది వచ్చి అక్కడ సంధి జరుగుతుంది. అంటే ఆగమము అంటే మిత్రుని వలె వచ్చి చేరుతుంది. అంటే వేరే అక్షరాలకి నష్టం చేకూర్చకుండా అక్కడ వచ్చి జాయిన్ అవుతుందన్నమాట, స్నేహితుడిలా వస్తుందన్నమాట. ఇప్పుడు దీనికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవాల్సి వస్తే పేద అనేటువంటి దానికి పేదరాలు. పేదరాలు అన్నప్పుడు పేద ప్లస్ ఆలు అని విడదీస్తాం ముందు, కానీ రు ఆగమంగా వచ్చింది కాబట్టి పేద ప్లస్ అర్ ప్లస్ ఆలు పేదరాలు అంటే వచ్చింది, అది మిత్రులా వచ్చింది, వేరే అక్షరాలకు నష్టం కలిగించలేదు. అర్ ప్లస్ ఆ రా పేదరాలు. అలాగే రెండవ పదానికి వెళితే బీదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు. అలాగే మూడో దాని దగ్గరికి వెళ్ళేటప్పటికి ముద్దరాలు, ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు. గుణవంతురాలు బాలెంతరాలు, బాలెంత ప్లస్ ఆలు బాలెంతరాలు. జవ ప్లస్ ఆలు జవరాలు. ఇలా మనకి వాళ్ళు ఇంకా ఉన్నాయి వేరే పదాలు, అందుకే మొదలైనవి అన్నాడు అనమాట. ఇక్కడ వచ్చి చేరేది మిత్రులాగా అర్ అనేది అనమాట. రు అనేటువంటి ఇది వచ్చి చేరుతుంది అంటే అర్ అనేటువంటిది ఇక్కడ స్నేహితుల మధ్యలో వచ్చి జాయిన్ అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటిది ఒక రుగాగమ సంధి అనమాట. ఈ రుగాగమ సంధిలోనే ఇంకొక రకమైన రుగాగమ సంధి ఉంది. ఆ రెండో రకమైనటువంటి రుగాగమ సంధిని ఇంకొక వీడియోలో పెడతాను. ఈ షార్ట్ వీడియోని చూడండి. ఇది 9th 10th 2 క్లాసులు కూడా ఈ రుగాగమ సంధి అవసరమే. సో ఖచ్చితంగా దీనిని మీరు నోట్ చేసుకోండి.